హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు అయితే మనకు ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇప్పుడు సొలానా మనకి $250 దగ్గర ఉంది కదా. అలా కాకుండా మీరు ఒకవేళ $10 దగ్గరనే సొలానాను కొనగలిగి ఉంటే ఇప్పటికి మీ రిటర్న్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. అలానే సేమ్ ఇప్పుడు సూయి మనకి $3 to $4 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాంటి సూయిని మీరు మేబీ 50 సెంట్స్కో 40 సెంట్స్కో కొనగలిగితే ఎలా ఉంటుందో. సో అలాంటి గుడ్ రిటర్న్స్ వచ్చే ఒక ప్రాజెక్ట్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే ప్రాజెక్ట్ కంప్లీట్‌గా బ్లాక్ చైన్, అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్‌ని న్యూ బ్లాక్ చైన్ పైకి అయితే మూవ్ చేస్తున్నారు. కంప్లీట్ రీబ్రాండింగ్ చేస్తున్నారు లాస్ట్ బుల్ మార్కెట్‌తో కంపేర్ చేస్తే. సో దానివల్ల మనకి ఇది రీబ్రాండింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ మిడ్‌లో జరిగే ఛాన్సెస్ ఉంది. అలానే వాళ్ళ ఆ బ్లాక్ చైన్ ఫాస్ట్ కూడా చాలా స్పీడ్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే అయింది. సో ఆ బ్లాక్ చైన్ ఏంటి? దానిలో ఈకోసిస్టమ్‌లో ఉన్న కాయిన్స్ ఏంటి? మనకు ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీరు నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ లీవ్ ఎ కామెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్యాంటమ్. మీరు ఈ ఫ్యాంటమ్ ఓల్డ్ ప్రాజెక్టే కదా, ఇది ఎందుకు 10x అవుతుంది అని మీరు డౌట్ ఉండొచ్చు. బట్ అదే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బేసిక్ ఏమవుతుందంటే ఫ్యాంటమ్ కంప్లీట్గా మైగ్రేట్ చేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ బుల్ రన్లో అంత పంప్ అయింది కానీ మరి అంత ఎక్కువగా పంప్ కాలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సోనిక్ అనే ఒక కొత్త బ్లాక్ చైన్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ ఫ్యాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా కూడా సోనిక్, అంటే నేమ్ కూడా ఫ్యాంటమ్ కాస్త మనకు సోనిక్‌గా మారుతుంది. అలానే ఇప్పుడేంటి అంటే స్పీడ్ గూడా చాలా ఇంక్రీజ్ అయితుంది. సో, ఒకసారి చూపిస్తాను కొత్త బ్లాక్ చైన్. ఇప్పుడు ఇది సోనిక్ ల్యాబ్స్ డాట్ కామ్ అని మీరు చూస్తే తెలుస్తుంది. కన్ఫర్మేషన్ టైమ్ లెస్ దెన్ 1 సెకండ్. అండ్ ఈవెన్ టీపీఎస్ అంటే ట్రాన్సాక్షన్ స్పీడ్ గూడా చాలా మటుకు ఇంక్రీజ్ అయితుంది. మోర్ దెన్ 10,000 టీపీఎస్. అంటే ఇప్పుడు కంపేర్ టు సొలానా ఇది గూడా సొలానా, సూయి ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్నాయో వాటి లెవెల్‌లో కూడా ఇది మనకి ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, అలానే ఈ ఫాంటమ్ ఫౌండరు ఆండ్రే క్రోనియో, సో, అంటే తనకి ఈ డీఫై సెక్టార్‌లో, బ్లాక్ చైన్ బిల్డింగ్ సెక్టార్‌లో చాలా గుడ్ నేమ్ ఉంది. మంచి కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే క్రిప్టో ఇండస్ట్రీ వైడ్. సో, తన ఒక్కడి ఇమేజ్ వల్లనే ఇప్పుడు మనకి కార్డానోకి చార్ల్స్ హాస్కిన్స్ ఎలా బ్యాక్ బోన్ అయ్యి రన్ చేస్తుంటాడో, ఈ ఫాంటము, సోనిక్ ఈకోసిస్టమ్ మొత్తం ఆండ్రీ క్రోనియోనే బ్యాక్ బోన్. సో, తను కొంచెం పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి మనకైతే గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, వీళ్ళు ఈ ఫాంటమ్ నుంచి సోనిక్ నెక్స్ట్ మంత్ మూవ్ అయితుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా క్రిప్టో ఏదన్నా ఇలాంటి కొత్త ప్రాజెక్ట్ చేంజ్ అయినప్పుడు గానీ, ఇలాంటి అయినప్పుడు ఎక్కువగా రన్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో, దీనికి ఇప్పుడిప్పుడే మూవ్‌మెంట్ అయితే వస్తుంది. సో, మనం ఎర్లీ ఇన్వెస్టర్స్ లాగా బై చేయొచ్చన్నట్టు. సో, ఒక్కసారి మనం ఫాంటమ్ ప్రైస్ చూసుకున్నా గూడా ఇప్పుడు మనకి 95 సెంట్స్ దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. నేను యాక్చువల్‌గా లాస్ట్ వీక్‌లోనే ఒకసారి ఈ విషయాన్ని మెన్షన్ చేశాను. ఆ టైంలో మనకి ఫాంటమ్ 70 సెంట్స్ దగ్గర ఉండే. సో, ఆ టైంలో ఎవరైనా తీసుకొని ఉంటే మీకు ఈజీగా ఒక 20% అప్ అయితే ఉండే. నేను కొంచెం అప్పుడు తీసుకున్నాను. బట్ ఈ రోజు మాత్రం మళ్ళీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాను. సో, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, చూడండి 7 డేస్‌లో మనకి ఇదెప్పుడైతే న్యూస్ వస్తుందో మోస్ట్‌లీ పంప్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. సో, నా అంచనా ప్రకారం మనకి డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ పంప్ ఉంటుంది. ఒక్కసారి ఆ కొత్త బ్లాక్ చైన్ కాగానే మళ్ళీ అందరూ డంప్ చేస్తుంటారు. సో, బేసిక్‌గా మనకందరికి తెలిసిందే కదా క్రిప్టోలో ఆహ్, బై ద రూమర్ సెల్ ద న్యూస్. అంటే సో, ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, కొత్తగా వస్తుంది కాబట్టి ఈ టైంలో అందరూ బై చేస్తుంటారు. సో, ఇది అయితే మనకి ప్రైస్. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ దీనికి కొత్త వాలెట్ కూడా ఏమి అవసరం లేదు. మీ మెటామాస్క్ వాలెట్ అయితే పనిచేస్తుంది. సో, ఒకవేళ మీ మెటామాస్క్‌లో ఫండ్స్ ఉంటే మీరు స్క్విడ్ రూటర్ బ్రిడ్జ్ యూజ్ చేసి మెటామాస్క్ నుంచి ఏ నెట్వర్క్ నుంచి అయినా కూడా, అంటే పాలిగాన్, ఈథీరియం, బేస్, ఆర్బిట్రమ్ ఏ నెట్వర్క్‌లో ఉన్నా కూడా మీరు ఫాంటమ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అక్కడ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎలా చేయాలంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను ఆన్సర్ చేస్తాను. సో, అలానే ఈ ఫాంటమ్ ఈకోసిస్టమ్‌లో 2 మీమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. సో, ఇవేంటంటే వెరీ ఎర్లీ స్టేజ్ మీమ్ కాయిన్స్. ఒకటి గాగుల్స్. సో, ఇప్పుడు మనకు ఓన్లీ ఇది 63 మిలియన్స్ దగ్గరే ఉంది. అంటే ఇది ఒక
300-400 మిలియన్ రీచ్ అయినా గూడా మనకి ఈజీగా ఒక 5-6 అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది ఫాంటమ్‌లో ఫస్ట్ మీమ్ కాయిన్ కాబట్టి ఎప్పుడైనా మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన మీమ్ కాయిన్‌కి కొంచెం అయితే క్రేజ్ ఉంటుంది. వాళ్ళ వెబ్‌సైట్ గూడా కొంచెం ట్రెండీగా, కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అలానే ట్విట్టర్‌లో గూడా మంచి ఫాలోవర్సే ఉన్నారు. బట్ ఇప్పుడిప్పుడు ఇంకా గ్రోత్ అవుతుంది గోగుల్స్. సో, ఇది ఒక మనకి ఫంటమ్ దానిలో ఉన్న వన్ మీమ్ కాయిన్. సో, ఇంకొక సెకండ్ మీమ్ కాయిన్ వచ్చేసి ఇంకా మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇంకొకటి హెడ్జ్ ద హెడ్జ్ హాగ్ అని చెప్పేసి. సో, ఇదేంటంటే ఇంకా ఓన్లీ 1,000,000. సో, హ్యూజ్ రిస్క్ అయితే ఉంది ఇక్కడ. బట్ ఒకవేళ ఇప్పుడు ఈవెన్ ఇది 10,000,000కి రీచ్ అయినా కూడా మనకి 10x ఛాన్సెస్ అయితే ఈజీగా ఉంది. సో, ఇది వాళ్ళ ట్విట్టర్. వీళ్ళ వెబ్‌సైట్ కూడా వెబ్‌సైట్ కూడా ఉంది. యాక్చువల్‌గా నేను ఇది ఓపెన్ చేశాను ఇక్కడ. సో, వెబ్‌సైట్ కూడా ఉంది. ఇవన్నీ మీకు మీరు కాయిన్‌గెక్కోలోకెళ్ళి ఫాంటమ్ ఈకోసిస్టమ్ అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి. సో, ఇది ఒక సెకండ్ మీమ్ కాయిన్. అలానే మీరు ఒకవేళ కాయిన్‌గెక్కోలోకెళ్ళి ఇక్కడ చూడండి టాప్ ఫాంటమ్ ఈకోసిస్టమ్ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఒకవేళ మీకేమన్నా కొనాలని డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, గైస్ ఇప్పటివరకు మీరు మీకు కంటెంట్ స్టిల్ వాచింగ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ లీవ్ ఏ కామెంట్. సో, మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికైతే యూజ్ అవుతుంది. సో, ఇది గాగుల్స్, హెడ్జాగ్. అలానే మనము నెక్స్టు ఇప్పుడు మనం ఫాంటమ్ అయితే కంపల్సరీ బై జేయాలి. ఒకవేళ ఫాంటమ్ ఈకోసిస్టమ్‌లో ఉండాలంటే. సో, ఆబ్వియస్‌గా మనం ఇప్పుడు బేస్‌లో చేసాం గదా! ఏరోడ్రోమ్ కొన్నాము. చాలా ఇంప్రూవ్ అయితే అయింది ఏరోడ్రోమ్. గుడ్ రిటర్న్స్ 5-10x కూడా వచ్చింది కొందరికి. సో, అలానే నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త బ్లాక్ చైన్ వస్తుందంటే దానిలో ఎక్కువగా వాడే యాప్స్ ఏంటి? డెక్సెస్. డెక్సెస్ అంటే ఏంటి? మన పాన్‌కేక్ స్వాప్ లాగా ఈ ఎక్స్‌చేంజెస్. సో, అందులోనైతే మనకి 2 గుడ్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఒకటి బీథోవెన్ ఎక్స్ అండ్ దెన్ నెక్స్ట్ ఈక్వలైజర్. సో, ఇవి 2 గూడా నేను వాడాను. 2 గూడా చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. సో, వీటిని గూడా బై చేస్తే బెటరు ఫాంటమ్‌తో పాటు. సో, ఇవి మనకి ఎక్కువగా అండర్ 10 మిలియన్సే ఉన్నాయి. ఏంటి మన ప మార్కెట్ క్యాపు. సో, మనకైతే అండర్ 10 మిలియన్ గాబట్టి ఈజీగా మనకి ఒక 3-2x అంటే నేను కన్జర్వేటివ్‌గా చెప్తున్నాను. తక్కువలో తక్కువ ఒక్కసారి నేను చూపిస్తాను. ఈ బీథోవెన్ మనకి వెతికేసి బీథోవెన్ ఎక్స్ యాహ్! సో, యాహ్! దిస్ వన్ అండ్ దెన్ ఈక్వలైజర్. సో, చూడండి మార్కెట్ క్యాప్ అన్నది వీటిది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఎవరు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనము ఆహ్, ఎర్లీ అన్నట్టు. అంటే మనం డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎక్కుతున్నట్టు బిల్డింగ్‌లో. సో, మనకి ఇంకా అప్‌సైడ్ పొటెన్షియల్ అయితే చాలా ఉంది. ఈక్వలైజర్ కోసం చూస్తున్నాను. ఓకే. సో, యాహ్! ఈక్వలైజర్ డెక్స్. చూడండి. సో, ఈ బీథోవెన్ అనేది ఓన్లీ 7,000,000 మార్కెట్ క్యాప్ ఉంది. ఆహ్ ఈక్వలైజర్ అయితే 14,000,000 మార్కెట్ క్యాప్ ఉంది. మీరు సేమ్ డెక్సెస్‌ని ఇప్పుడు బేస్ గాని, యూనిస్వాప్ అవన్నీ కంపేర్ చేస్తే అవి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ మార్కెట్ క్యాప్ అయితే ఉన్నాయి. సో, మనం వెరీ, వెరీ ఎర్లీ అన్నట్టు ఈ ఫాంటమ్ ఈకోసిస్టమ్‌లోకి. ఒకవేళ ఇది క్లిక్ అయితే మాత్రం మనకి ఈజీగా ఇవన్నింటి కాయిన్స్‌తోని మనకి 10x అన్నది ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇవి కూడా చెక్ చేయండి. బీటోవన్ ఈక్వలైజర్. సో, బేసిక్‌గా ఫస్ట్ టోకెన్ వచ్చేసి మనకు ఫాంటము, సెకండ్ వచ్చేసి బీథోవెన్ ఎక్స్, ఈక్వలైజర్ డెక్స్ 3 అలానే మనకి 2 మీమ్ కాయిన్స్. సో, ఆ 2 మీమ్ కాయిన్స్ కూడా ఒకటి హెడ్జాగ్, ఇంకొకటి గాగుల్స్. సో, ఇప్పుడు మనం 5 కాయిన్స్ అయితే డిస్కస్ చేసాము. సో, ఇంకా నేను ఇంకొక 2 డెక్సెస్ కూడా తీసుకున్నాను. బట్ ఏందంటే అవి మరీ రిస్కు. సో, నేను జస్ట్ ఒకసారి నా వాలెట్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఈరోజే $600 వీటికి ట్రాన్స్‌ఫర్ చేశాను. సో, ఇప్పటివరకైతే 270 270 స్పెండ్ చేశాను. అందులో ఒక 135 ఫాంటమ్ బై చేశాను. ఈక్వలైజర్ ఒక 50 మిగతాయి ఇవి మీమ్ కాయిన్స్ ఒక 50 అలానే డిఫరెంట్ డిఫరెంట్ డెక్సెస్ ఆహ్, బై చేశాను. ఒకవేళ ఫాంటమ్ కొంచెం డంప్ అవుతే అంటే మళ్ళీ ఇప్పుడు 95 ఉంది గదా! 70, 60కొస్తే మిగతా అమౌంట్‌తోని ఫాంటమ్ గూడా బై చేశాను. సో, ఎందుకైతే వాలెట్‌లోకైతే బ్రిడ్జ్ చేసి రెడీగా ఉంచాను. సో, మీరు ట్రాన్సాక్షన్స్ గూడా చూడొచ్చు. నేనెప్పుడైనా ట్రాన్స్‌పరెంట్‌గా నేను బై చేస్తున్న, సెల్ చేస్తున్న కాయిన్స్‌నైతే షేర్ చేస్తున్నాను. దేన్ని గూడా ప్రమోట్ చేయడం అలా అని గాదు. సో, నా ట్రాన్సాక్షన్స్ గూడా చూసుకోవచ్చు. 20 మినిట్స్ బ్యాక్. జస్ట్ వీడియో చేయడానికి ముందు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశాను. సో, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు 30 మినిట్స్ బ్యాక్. ఫస్ట్ 600 అయితే వీటికి
బ్రిడ్జ్ చేశాను. వేరే బేస్ నుంచి ఫాంటమ్‌కి బ్రిడ్జ్ చేసి, ఈ మిగతా ట్రాన్సాక్షన్స్‌నన్నిటిని ఈ డెక్స్ ఈక్వలైజర్ డెక్స్, ఆయిథర్, బీథోవెన్ డెక్స్ తోని మీరు చేసుకోవచ్చు. వన్ గుడ్ థింగ్ ఏందంటే యాక్చువల్‌గా ఫాంటమ్ వాళ్ళే మనకి ఫ్రీ గ్యాస్ గూడా ఇస్తున్నారు. అంటే ఇందులో గ్యాస్ ఫీస్ గూడా లేవు. సో, ఎర్లీగా కాబట్టి. ఇది గైస్ మనకి ఈ ఫాంటమ్ నెట్వర్క్ అలానే ఫాంటమ్ బ్లాక్ చైన్ గురించి ఓవర్‌వ్యూ. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కాయిన్ గీకాల్లోకి వెళ్ళి ఫ్యాంటమ్ ఈకో సిస్టమ్ మీద క్లిక్ చేయండి. వచ్చేస్తాయి అన్ని కాయిన్స్. సో నా అంచనా ప్రకారం అయితే ఈ ఓవరాల్ ఇప్పుడు నేను ఈ వ్యాలెట్లో కొత్తగా దీనిలో టాప్అప్ చేశాను కదా, ఈజీగా అయితే ఒక 10x అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిట్వీన్ అన్ని కాయిన్స్ తోని కంపేర్ చేస్తే. సో చూడాలి, నెక్స్ట్ డిసెంబర్ మంత్ వరకు అయితే టార్గెట్. సో మీరు ఎవరైనా ఆల్రెడీ ఫ్యాంటమ్ ఈకో సిస్టంలో బై చేసి ఉంటే ఫ్యాంటమ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఇంకా నేనేమన్నా ఫ్యాంటమ్ ఈకో సిస్టంలో గుడ్ కాయిన్స్ మిస్ అయినా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. సో మన మెయిన్ గోల్ ఏంటి అంటే బుల్ రన్ వరకు అయిపోయేసరికి తెలుగు క్రిప్టో బడి సబ్స్క్రైబర్స్ అందరికీ మ్యాక్సిమం ఎర్నింగ్, మాక్సిమం రెవెన్యూ, మాక్సిమం ప్రాఫిట్స్ రావడమే మన మెయిన్ గోల్. సో అందుకోసమే నా రీసెర్చ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ నేనేమన్నా ఫైండ్ అవుట్ చేసినా వెంటనే వీడియో ద్వారా కానీ టెలిగ్రామ్ గ్రూప్లోనైతే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.